కి ఆదాయ వ్యయం చూసేదైతే ఆదాయం 2, వ్యయం 8%, ఆరోగ్యం 6%, అనారోగ్యం 4, మరియు రాజపూజ్యం 5, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇక వీరికి ఈ సంవత్సరంలో గురువు చాలా బాగుండేది. అయితే గురువు మే తర్వాత అష్టమ గురువు, రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇక పంచమ శని. ఈ సంవత్సరంలో వీళ్ళకి శుభ ప్రతిఫలాలు అయితే ఉన్నాయి, ధైర్యంగా ఉండొచ్చు. అయితే ధర్మ మార్గంలో నడవాలి. ఈ సంవత్సరంలో శుభకార్యాలు, మంగళ కార్యాలు, కుటుంబ విషయంలో వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఉంది. విదేశాల ప్రయాణం కూడా ఉంది వీళ్ళ జన్మజాతకంలో. అంతేకాదు ఈ సంవత్సరంలో సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉంటుంది. బంధు బాంధవులు మిత్రత్వం పెరుగుతుంది. కొన్నిటిని వదులుకోవడం వల్ల కొన్ని ప్రాప్తిస్తుంది. సంతోషం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. నది మరియు సముద్రాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇంత తప్ప ఇంకన్ని విధాలుగా శుభం జరుగుతుంది. కష్టం ఎక్కువ ఉంటుంది, ప్రతిఫలం కొంచెం స్లోగా ఉంటుంది, అంతే. ఇక మీరు అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. ఇక కుటుంబంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. మీరు అనుకోనంత విధానంగా అభివృద్ధి చెందొచ్చు, కానీ స్లోగా అభివృద్ధి చెందుతారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఉన్నత స్థానం, ఒక గౌరవం పొందుతారు. ఇక పిల్లలు చదివే వాళ్ళు కొంచెం అధికంగా కష్టపడండి. ఇక వృద్ధులు కొంచెం జాగ్రత్త వహించండి. పిత్రార్జిత ఆస్తుల్లో కొంచెం వాద వివాదాలు రావచ్చు. అనుకోకుండా ఏదైనా కోర్టు గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ధర్మ మార్గాన్ని ఎన్నుకోవాలి, ధార్మికులతో స్నేహం చేయాలి, అయినంత వరకు భగవంతుని నమ్మాలి. ఈ సంవత్సరంలో మీరు దుర్గాదేవిని ఎంత పూజిస్తారో, మరియు నారాయణ ఆరాధన ఎంత చేస్తారో, లేదా సత్యనారాయణ స్వామి వ్రతాల్ని చేస్తూ ఉన్నా మీకు అన్ని విధాలుగా శుభ ప్రతిఫలాలు మీకు లభిస్తాయి. తులారాశి వారి ఈ సంవత్సరంలో దుర్గాదేవిని, నారాయణుని పూజించండి. ప్రతిరోజు మీకు